ఎవరో మళ్ళీ డోర్ కొడుతున్నారు, నాకు అర్థమైతే లేదు ఎవరు కొడుతున్నారు. ఇంట్లో ఎవరు కూడా లేరు, వర్షిత లేదు, వర్షిత హారికతో నిలిపోయింది. ఎవరు ఏడున హారిక? ఇగో ఎవరు వచ్చి డోర్ మళ్ళీ మొన్నట్లాగానే ఎవరు వచ్చి డోర్ కొట్టి మన టెన్షన్ చేస్తారు. వర్షిత కూడా లేదు. ఏడున్నారు మీరు? అసలు మీకు ఏం కావాలి చెప్పండి, ఇంట్లో ఎవరు లేరు, ఇట్లా సతాంచకండి ప్లీజ్, మీకు దండం పెడతా. అతనెత్తిడుండు పడుతుంది, పట్టుకో నేను పోతా దా. ఏం కావాలి అంత ఎందుకు వచ్చి కొడుతుంది ఈ రాత్రి మీరు డోరు? ఇక్కడికి వచ్చి మాట్లాడండి. వీటికి వచ్చి అవును మీరు పెద్ద ఆయన పెద్ద మీరు ఎందుకు కొట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ లో ఎందుకు అప్లోడ్ చేసారు? మీరు యూట్యూబ్ ఎందుకు చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర పర్సనల్ గా పెట్టుకోవాలి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయదు. మీరు ఎందుకు చేస్తారన్నా? ఎందుకు చేస్తారు? మేము ఊరుకున్నాం అర్థమైనా, కానీ తర్వాత మీరు వచ్చింది పోలీస్ స్టేషన్ ఉందా? హలో గైస్, నాకు చాలా భయం వేస్తుంది అసలు. ఎందుకో ఎవరో మళ్ళీ డోర్ కొడుతున్నారు, నాకు అర్థమైతే లేదు ఎవరు కొడుతున్నారు. ఇంట్లో ఎవరు కూడా లేరు, వర్షిత లేదు, వర్షిత హారికతో నిలిపోయింది. ఎవరు? అన్నా మజాక్ చేయకుండా టైంలో వచ్చి అన్నా ప్లీజ్. ఎవరు మీరు అసలు? జ్యోతి వాళ్ళు కూడా లేదు, వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ వీళ్ళు బయటికి వెళ్ళారు. హారిక ఏడున హారిక? ఇగో ఎవరు వచ్చి డోర్ మళ్ళీ మొన్నట్లాగానే ఎవరు వచ్చి డోర్ కొట్టి మన టెన్షన్ చేస్తారు. వర్షిత కూడా లేదు. ఏడున్నారు మీరు? జర రా హారిక, జర వర్షం తీసుకొని ఎవరైనా ఉంటే, నరేష్ ఇట్లా తీసుకొని ఎవరైనా ఉంటే రా హారిక. సన్నికి కూడా చెప్పు, జర ఎవరు లేరు ఈడ. జ్యోతి వాళ్ళు కూడా లేరు, వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ అంటే బయటకు వెళ్ళి రాళ్ళు. మొన్న ఉంటే వాళ్ళు వచ్చి హారిక మళ్ళీ దమ్ చేస్తారు, మజాక్ చేస్తారు. నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు హారిక. సరే హారిక. హలో జ్యోతి, జ్యోతి ఏడున్నారే? జ్యోతి ఏడున్నారు? జ్యోతి మొన్నట్లాగానే ఎవరు వచ్చి డోర్ కొడుతుర్రే, భయం వేస్తుంది. ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు. వర్ష లేదు, నేను ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసిన. జర ఏడున్నారు, జల్దీ రండి జ్యోతి. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో, జల్దీ రా. ఇగో ఎవరు డాన్సన్ చేస్తారు, ఆ గొంతు కాకుండా ఇంకొక గొంతు వినిపిస్తుంది. అవి నాకు డోర్ కొడుతుంటే భయం వేస్తుంది. నేను మజాక్ అనుకున్నా, వాళ్ళేమో డోర్ కంటిన్యూస్ గా కొడుతూనే ఉన్నారే. ఏమో మరి నాకు అర్థమైతలేదు, వేరే వాయిస్ కూడా వినిపిస్తుంది. జల్దీ రావా ప్లీజ్, నాకు భయం వేసింది. నాకు ఎట్లా కొడుతారో చూడు డోరు. నేను అప్పటి నుంచి అంటూనే ఉన్నా, అంటే అన్న మజాక్ చేస్తుండేమో అనుకుంటున్నా. జర రా జ్యోతి. సరే జల్దీ రండి. పాస్ట్ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా, ఒక అన్నన్ పర్సన్ వచ్చి తలుపు కొట్టిండు. ఇప్పుడు నేను ఆడుకోక వాళ్ళ ఇంట్లో పండుకోనికి వస్తే ఎవరు అంటే మేము మా ఇంట్లో వీకెండ్ అని చెప్పేసి పండుకోనికి వచ్చింది.
ఆ పర్సన్ ఎవరో మళ్ళీ వచ్చిందంట. లాస్ట్ టైం మురికిపోయింది, దొరకలేదు. నెక్స్ట్ డే కూడా వెతికినాము, చేసిన వాళ్ళు కూడా వస్తారు. కానీ ఇలా మమ్మీ ఫోన్ చేసి మళ్ళీ ఏమంటే భయపడుకుంటూ మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చి డోర్ కొడుతుందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మళ్ళీ అయితే ఇవన్నీ తీసుకొని పోతున్నా, వాళ్ళని కూడా రమ్మన్నా. ఆడికి పోయినాక అసలు ఏంది ఏం లేదు, అసలు ఎందుకు వచ్చి కొడుతుండో అసలు 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 ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది ఏమో. అసలు మీకు ఏం కావాలి చెప్పండి, ఇంట్లో ఎవరు లేరు, ఇట్లా సతాచకండి ప్లీజ్, మీకు దండం పెడతా. సో గాయస్ వర్షితో మమ్మీ ఫోన్ చేసి ఏడుస్తుంది. మేము ఫస్ట్ వచ్చినాము. అసలు ఆ పర్సన్ ఎవ్వరు ఏంది అసలు అది ఉన్నాడు. నాకు భయం అవుతుంది. వర్షిత అమ్మాయి వస్తుంది వస్తుండు. ఉప్పు అరే నా వర్షిత నాకు నువ్వు నాకు అతనైతే ఉండు వర్షిత పట్టుకో, నేను పోతా. అరే నాడు పక్కన భయం అవుతుంది. అన్న టైం పాస్ అవుతున్నాడు నాడు అది లేరు. అరే మళ్ళీ అంకుల్ మీరు ఎవరు అంకుల్? ఏం కావాలి అంకుల్? ఎందుకు వచ్చి కొడుతున్నారు ఈ రాత్రి మీ డోరు? ఇక్కడికి వచ్చి మాట్లాడండి. బయటికి రండి, ఫోన్ చేయి. అరే వస్తాను, బయటికి రండి అంకుల్. మంచిగా చెప్తే అర్థమైతలే, బయటికి రండి. ఈ రాత్రి అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టడం ఏంది మీరు అసలు? నేను మందిదలా మొన్న ನನಗೆ ಹೊಗೆ తెచ్చదు, నన్ను కొట్టడానికి వచ్చారు మీ వాళ్ళు. ఎవరు వచ్చారు? మొన్న ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చానంటే ఇప్పుడు కొట్టమనండి. మొన్న ఎందుకు కొట్టారో అడగండి. అంకుల్ మీకు ఏం అవసరం అంకుల్? ఊరికి వచ్చాడు, ఏం అవసరం మీకు? నాకు గొత్తిల్ల. మీరు మొన్న వచ్చిరా ఆయన అంటే తీసుకొచ్చారు మళ్ళా. నేను బందీదల్లా నేను పోతా, నాకేం లేదు. మొన్న నన్ను కొట్టడానికి వచ్చారు కదా. ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను, నా మనిషి ఇప్పుడు కొట్టండి. మీరు యూట్యూబ్ లో ఎందుకు వేస్తున్నారు? యూట్యూబ్ లో ఎందుకు కొట్టారు? మొన్న ఎవరు ఇంటికి వచ్చిండు? అవును మీరు ఆయన పెద్ద మీరు ఎందుకు కొట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ లో ఎందుకు అప్లోడ్ చేసారు? మీరు యూట్యూబ్ ఎందుకు చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ನನಗೆ ಬಂದಿದ್ರೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೋಸ್ಕರ ನಾ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ವಿ. ఏ భాష మేము ఏదో ఒక వీడియో చేస్తున్నాము, కెమెరా పెట్టుకున్నాము, వచ్చిండు అది ఇది మాట్లాడిండు, నిమ్మకాయ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. అంటే మేము ఏమనుకుంటున్నాం మీరు నాకు అర్థం కాదు. ఎందుకు కొట్టిరు? మాకు ఉండాలా లేదా? కొట్టిరా నా కొడితే మీరు యూట్యూబ్ లో ఎందుకు పెట్టుకోరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమాత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ప్రూఫ్ ఉంటే మీరు ఏమైనా వేరే పెట్టుకోండి. యూట్యూబ్ లో ఎందుకు అప్లోడ్ చేస్తారు? ఇట్లనే ఉంటారు జనాలు అని చెప్పి చూపించాలని చెప్పి వీడియో తీస్తాం మేము, అర్థమైందా? అలా మనిషి ఉండాలని వచ్చిండంట ఫస్ట్. ఇంత ముందుకు వాళ్ళ మనిషి కోసం వచ్చిండ అతను, చెప్పాడే కదా. మొత్తం తెలుగు క్లారిటీ రాదు. ఇక్కడ వచ్చినోడు నాకు తెలిసిన ఒక ఆయన అవును, మరి నాకు బాధ పెట్టిండు. ఆయన వీడియో ఇప్పించారు ఎవరికి? తీసుకొస్తా కొట్టడానికి నన్ను పరిగణించారు. అందుకనే తీసుకొని వచ్చిన. అవును యూట్యూబ్ లో వేసినట్ట కదా. కొట్టడానికి ఎందుకు వచ్చి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి వాళ్ళ మనిషి ఉండే వచ్చిండు మేడం. రూమ్ కాల్ చేసి తెలియదు ఆయనకి.
ఉండా కాబట్టి వచ్చింది. ఆయన చేసింది కరెక్ట్ కాదు. సరే ఆయన మీరు ఎందుకు కూడా నీకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ఎందుకు అప్లోడ్ చేయాలి? అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? ఎందుకు చేస్తారు? ఏమైనా చూసుకుంటే మీ దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర పర్సనల్ గా పెట్టుకోవాలి. యూట్యూబ్ లో అప్లోడ్ చేయదు. మీరు ఎందుకు చేస్తారన్నా? ఎందుకు చేస్తారు? అవును, ఆడపిల్లలు వచ్చింది ముసలాయన అర్థమైందా? చెప్పవా మీ అబ్బాయికి చెప్పాలా ఇట్లా పెట్టి తీసుకురావాలా? నువ్వు వచ్చి మందిలో మీద ఎవరు ఊకోరు. మొన్న కూడా మందాటికి వచ్చి పిల్ల మీకు ఎట్లా పడితే ఇద్దరే పెట్టే దన తెరవకుండా కూడా వచ్చి తలుపులు తెచ్చి ನಾನು ಒಬ್ಬನೇ ಬಂದಿದ್ದೆ ಅವತ್ತೆ ಯಾರು ಬಂದಿಲ್ಲ. ಈಗ ನಾ ತಂದ್ಕೊತೀನಿ. ಯಾರು ಓಡ್ತಾರೋ ನನಗೆ ಓಡಿ ಬಿಟ್ಟಿರಿ. ಯೂಟ್ಯೂಬ್ ಒಳಗ ಯಾರು ಹಾಕಿದ್ರು, ಯೂಟ್ಯೂಬ್ ಒಳಗ ಯಾರು ಹಾಕಿದ್ರು ಹೇಳಿದ್ರು. మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు కాదు. ప్రూఫ్ ఉంటే మీ ఫోన్ లో పెట్టుకోండి. అర్థమైందా? యూట్యూబ్ లో పెట్టాల్సింది కాదు. మీరు ఫోన్ లో పెట్టుకోండి. మన సేఫ్టీ అట్లా యూట్యూబ్ లో ఎందుకు అప్లోడ్ చేస్తారు? మీ పర్సనల్ గా పెట్టుకోవాలి. అర్థమైందా? ఆ టైం ఇక్కడ ఎందుకు వచ్చింది? వాళ్ళ పర్సన్ ఉన్నాడని చెప్పి వచ్చాడు. వాడు ఉండేడా? ఆయన లాంగ్వేజ్ కాదు, ఆయన ఉండే ఆయన లాంగ్వేజ్ ఎంత ఉంటుంది మనకి? ఎన్ని మాట్లాడతాడు తెలియదా? అదంటే కొట్టండి వచ్చి ఊకుంటా ఊకుంటా. అర్థమైందా? మేము ఊకుంటాం. అర్థమైందా? కానీ వచ్చినాడు గమ్మున ఉండొచ్చు. బయటకు వచ్చిన తర్వాత సరే అమ్మ సారీ అయిపోయింది నేను వచ్చింది ఇంటికి అని చెప్పొచ్చు. ఏదో ఒక హాని అల్లిడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇలా కన్నడలో మాట్లాడేసి మాకేం అర్థం కూడా కాలే. గమ్మున ఏంది ఏందని చెప్తుంటే నిమ్మకాయ ఆయనకి పైసలు ఇచ్చేది ఉంది. పైసలు ఇచ్చేది అడుగుదామని వచ్చిండు. వాళ్ళింటికి తర్వాత మీరు వచ్చిండు. పోలీస్ స్టేషన్ ఉన్నా ఏడిపోతాం. యూట్యూబ్ లో ఎట్టేస్తారు. మేము కూడా వేస్తాం. వేసి చూపిస్తా. వేసుకోండి ఛానల్ ప్లాన్ చేపిస్తా. నేను లేకుండా చేస్తాం. ఛానల్ అని ఏడ్చి చచ్చిపోతారు. ఏమైంది మీకే ఛానల్ అనుకుంటా? మీరు ఏరియాలో కనబడలేకుండా చేస్తా ఇంకొకసారి వస్తే. అర్థమైందా? అంత తుక్కాలం కాదు. మేము కొడితే మన మెడలు ఇరిగిపోతాయి. మొన్న కూడా అట్లనే వచ్చి నాన్సెన్స్ చేసిండు. ఈరోజు ఇంకొక ఆయన తీసుకొని భయపడతారు అనుకున్నారు. వీళ్ళు ఎవరైనా తీసుకొని వస్తే అంటే మాకు చేతులు లేవు కాళ్ళు లేవు, మాకు ఎవరు లేరు, ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు కావచ్చు. పొద్దున పుట్టి వచ్చినా ఎవరినైనా పిలుస్తాము. చీకటి అయినా మొన్న అయితే 1 గంటకు వచ్చిరు తెలుసా? అంటే ఏంటి ఏంటి ఏం చేద్దామని పొద్దున పుట్ట యాక్చువల్లీ మొన్న ఏమైంది తెలుసా హరిక? నేను వర్ష ఒక వీడియో చేసిన చూసే ఉంటావు. ఇప్పుడు ఆయన వచ్చింది మొన్న వచ్చింది మేము యూట్యూబ్ లో పెట్టిన మా ఛానల్ బ్యాన్ చేపిస్తాడంట. వచ్చి 1:30కి వచ్చి తలుపు తట్టింది. కనీసం బయటకు వచ్చినాక వెళ్ళిపోవాలి కదా. అది ఇది మాట్లాడుకుంటే అది ఇది అనుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంది, 10 లక్షలు ఇచ్చేది. మరి గమ్మున ఉంటారు కదా. మరి ఇంకో మనిషిని తీసుకొని వస్తాను, ఇంకో మనిషిని తీసుకొని వస్తే మేము భయపడతాం అనుకున్నారా? లేకపోతే ఎవరు లేరు అనుకున్నాడు కావచ్చు. నాకు తెలిసి మొన్న వచ్చి అనుకో శోధించి పోయిండు. అసలు వీళ్ళిద్దరే ఉన్నారు ఆడపిల్లలు. ఏమైనా దొంగతనం చేద్దామనే ప్లాన్ తోనే వచ్చిండు ఆయన. నాకు అర్థం అయిపోయింది. పైన వచ్చినాడు గమ్మున ఉండాలా? నిమ్మకాయలు వేసి చూస్తుండే ఇంటి ముంగట. ఏమొచ్చింది దొరకలే. వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, వీళ్ళు బయటకు పోయారు. ఇప్పుడు హారిక ప్రమోషన్ కానీ వర్షం తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఒక్కవాడిని ఉన్నా ఇంట్లో. ఏమైనా అయితే నా పరిస్థితి ఏం చెప్పు? ఇట్లాంటి వాళ్ళ ఇట్లా అవేర్నెస్ నిజంగా అవేర్నెస్ వీడియో చేయాలి. ఇట్లాంటి వాళ్ళ మీద మేమేం చెప్పాలి? ఇప్పుడు వచ్చి చెప్తాం. ఇప్పుడే వచ్చిండ్రు. మేము మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాం, మీరు వస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చిండ్రు ఆడ నుంచి. ఇంత ఘోరమా మరి? మనుషులు ఇంత ఘోరంగా తలుపు తట్టాలా?
వచ్చి దన అన్న మసాజ్ చేయగలుగుతాలే నిజంగా నాకు తెలిసి మళ్ళీ పగతో వీళ్ళు వచ్చేటట్టే ఏమో నాకు తెలిసి ఎవరు సెకండ్ టైం ఇది పక్క వీళ్ళు వస్తలేరు ఓలో పంపిస్తుంది ఇద్దరు తాగేసి వచ్చినట్టు ఇద్దరు ముఖాలు తిన ఉన్నాయి ఒక్కరిని కూడా కాదు మొన్న కూడా అట్లానే ఎంతసేపు సతాయించింది తెలుసా హారిక తలుపు కొట్టి దిమాగ్ ఖరాబ్ చేసిండు నాది మళ్ళీ ఈ రోజు ఒక్కగానే ఉంటే ఎంత భయం వేస్తుంది చెప్పు ఇప్పుడు ఎవరు లేని కూడా లేరు వీళ్ళిద్దరు పాటికి వీళ్ళిద్దరు మ్యారేజ్ యానివర్సరీ అని అటు పోయారు మళ్ళీ మీరు లేదు ఈ పిల్ల లేదు ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా ఇంకా నాకు ఎంత భయం అయితే తెలుసా ఇప్పుడు నాన్ స్టాప్ 20 నిమిషాల నుంచి కొడుతూనే ఉన్నాడు తలుపు వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చి నాకు ఇస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ కొడితే మాకు ఫోన్ చేయరాక ఫోన్లు గుంజేసే వరకు ఉంటున్నారు వాళ్ళు కదా బాయ్స్ పిలిస్తే వాళ్ళు ఏదో ఒకటి హ్యాండిల్ చేస్తారు ఇప్పుడు మీరు దగ్గరలో ఉన్నారు వచ్చిరు సరిపోయింది వాళ్ళు లేకుంటే ఆడే కూర్చుంటే 20 నిమిషాల నుంచి డోర్ కొడుతున్నాడు నిజంగా ఎవడైనా పగతో పంపించే పని అయితే వీళ్ళిద్దరిని కాదు కదా ఇంకా నలుగురు వచ్చినా కొట్టే నేను ఏడికి పోయినా సిద్ధమే ఇంకా నేను ఏమైపోయినా సిద్ధమే నేను నిజంగా నేను కొట్టి మాట్లాడి తీసారు కానీ బిల్డింగ్ లో ఎవరు ఉన్నారంట నేను ఆల్రెడీ మొన్న కొట్టినప్పుడే పైన వెళ్ళి అడిగిన పైన వాళ్ళు పక్కన వాళ్ళని అడిగితే మాకు ఎవరు తెలియదు అమ్మ మేము ఎవరితో కూడా మాట్లాడము సరే మైండ్ బాగాలేదు అంటే వచ్చి కొట్టినంటే ఏమన్నా అనుకోవచ్చు మరి మళ్ళా కొట్టి తాగి అంటే ఏమంటారు నార్మల్ వచ్చి బైక్ చేసుకొని పోవాలి నిమ్మకాయలు ఎందుకు ఇస్తారా ఏం నాకు అర్థమైతే లేదు వీళ్ళు బాగుపడద్దు వీళ్ళు ఏం చేసుకోవద్దు అన్నట్టు ఇప్పుడే స్టార్టింగ్ కూడా తొక్కేసేటట్టు అనిపిస్తుంది నాకు వీళ్ళ పద్ధతి అయితే ఎందుకనాలి వేరే ఏదన్నా అనుకోవచ్చు అనుకున్నా మనకు అదే మంచిది అనుకోని నిజంగా ఎంత రాసినా కూడా అంతే ఇక వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అది కాదు ఒకవేళ వచ్చినా కూడా నేనైతే ఊరుకొని ఈసారి చెప్తున్నా కదా వస్తుంది తెలుసారికి ఏడుపు వస్తుంది నాకు అసలు అట్లా చేయడం అదే నేను అందుకే ఇప్పుడు మీరు నాకు ప్రమోషన్ పోయినారని తెలిసింది ఇక మీరు నలుగురు ఒక్కటే కాడున్నారని చెప్పేసి నేను దింపి వెళ్ళిపోతే సరేలే ఇంకా అనుకుంటారు అని అనుకున్నాం నువ్వు ఫోన్ చేయడం టెన్షన్ వస్తూనే ఉన్నాము వీళ్ళ ఫోన్లు ఈసారి వస్తే నిజంగా చెప్తున్నా కదా నేను ఎవరికి కూడా ఈయననే ఎవరు వచ్చినా ఈయన ఇక పోలీసులనే తీసుకొచ్చి ఇంటికాడ పెడతా వాళ్ళే మొత్తం ఎంక్వైరీ చేస్తారు అంతా గమ్మున కెమెరా లేదు పెట్టియాలా నరేష్ ఆడొకటి ఉంది నా కెమెరా పని చేస్తలేదు మీరు పని చేస్తుందా లేదో ఇదన్నా యూస్ పని చేస్తుంది ఆడ పైన ఉందా వాడు అక్కడికే వస్తుంది వచ్చినప్పుడు డైరెక్ట్ కల్లా కారమాన కొడుతూ కొట్టి మమ్మల్ని వెళ్ళి వంట పెట్టాను కొడతాం మొత్తం వివరాలు మొత్తం తీసుకుందాం ఒకటి పంపించిండు నేను ఎంకల కూడా ఉండు ఎందుకు వస్తున్నావు గడికి ఇదే వీళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నావు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు మాట్లాడదు బాగా తమాషా అయిపోతుంది అసలు పెద్ద మనిషిని కొట్టనే లేదు మేము వీడియోలో నేను ఆల్రెడీ ఇది ప్రూఫ్ ఉంటుందని వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాళ్ళంతా దూరం ఉన్నారు మేము ఇంత డిస్టెన్స్ ఉంది మాకు అసలు వాళ్ళ చెయ్యి కూడా పట్టుకోలేదు మేము ఆడున్నాము వాడు ఈడుండి మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే అది ఇది అంటాడు 10 లక్షలు అంటాడు మనిషి అంటాడు ఖతం చాలా బ్యాన్ చెప్పిస్తాడంట వెళ్ళిపోయాడు కనబడలే మీద ఎటు వెళ్ళిపోయినా కూడా తెలియదు మరి మొత్తం నిజంగా చెప్తున్నారు ఈసారి అయితే మస్తు గట్టిగా అవుతుంది